హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి బియ్యం వడియాలు ఫ్రెండ్స్. ఈ బియ్యం వడియాలు పప్పు చారు రసంలోకి సైడ్ డిష్గానే కాకుండా పిల్లలకి స్నాక్గా కూడా చాలా బాగా పనికొస్తాయి. ఈ బియ్యం వడియాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా మరి. మన బియ్యం వడియాలకి కావాల్సిన పదార్థాలు: ఒక 2 గ్లాసుల వరకు రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే బియ్యాన్ని తీసుకోవాలి. అంటే నేను ఈ గ్లాస్ కొలతతో 2 గ్లాసుల వరకు తీసుకున్నాను ఫ్రెండ్స్. క్వాంటిటీ వచ్చి ఒక అర కేజీ బియ్యం వరకు తీసుకున్నాను. 2 టీ స్పూన్ల వరకు వాము, ఒక 3 వరకు పచ్చిమిర్చి, 1 ఇంచు వరకు అల్లం ముక్క. ఇప్పుడు తయారీ విధాన్ని చూద్దామా. మన బియ్యం వడియాలు తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా మనం తీసుకున్న బియ్యాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. బియ్యంలో ఉండే స్టార్చ్ అనేది పూర్తిగా పోయేలాగా చక్కగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కడుక్కొని బియ్యంలో ఉండే నీళ్ళు అనేవి ఏమీ లేకుండా వార్చి తీసుకోవాలి. తీసుకుని ఈ విధంగా మనం తీసుకున్న బౌల్కి మొత్తం ఈవెన్గా పరుచుకోవాలి. లేదంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్ పైన అయినా సరే బియ్యాన్ని ఈవెన్గా పరుచుకొని ఒక 10 నిమిషాల పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. మరీ గట్టిగా కాదు ఫ్రెండ్స్, బియ్యంలో ఉండే తడిదనం అనేది కాస్త పోయేలాగా ఆరబెట్టి తీసుకోవాలి. బియ్యాన్ని ఆరబెట్టుకుని ఇప్పుడు మన వడియాల కోసం ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలి. మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, అల్లం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, వాటిని వేసి పల్సిస్తూ కాస్త కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా కాస్త కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఇప్పుడు మన బియ్యం అనేవి చూస్తున్నారు కదా, 10 నిమిషాలు ఆరబెడితే ఏ విధంగా ఆరిపోయాయో. బియ్యంలో ఉండే తడిదనం అనేది కాస్త పోయి బియ్యం కాస్త పొడిగా అయ్యాయి కదా. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని ఇప్పుడు మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి గట్టిగా ఆరబెట్టకూడదు ఫ్రెండ్స్, బియ్యంలో కాస్త తడిదనం అనేది ఉండేలాగా ఆరబెట్టుకోవాలి. మనం ఇప్పుడు రవ్వను తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా కడిగి కాస్త ఆరబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒక్కసారి పల్సిస్తూ కాస్త రవ్వలాగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా రవ్వలాగా తయారైందో. ఇలా రవ్వలాగా అయ్యేలాగానే గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్, మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకుని ఇప్పుడు మన బియ్యం వడియాలకి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ఒక మందపాటి ఏదో ఒక కుక్కర్ని కానీ లేదంటే కాస్త పెద్దగా ఉండే బౌల్ని కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని కొలిచి తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 14 గ్లాసుల వరకు నీళ్ళను యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యానికి 7 గ్లాసుల వరకు నీళ్ళను తీసుకుని ఈ విధంగా ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పుని తీసుకోవాలి. ఇందులోకి మేము తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఉప్పుని నేను యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు క్వాంటిటీ పెంచి కనుక తీసుకుంటే రుచి చూసుకుని ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకున్న తర్వాత నీళ్ళు ఈ విధంగా కాస్త మరగడానికి వచ్చినప్పుడు మనం రెడీగా పెట్టుకున్న రవ్వని ఈ విధంగా కాస్త వేసుకుంటూ ఇందులో లంప్స్ ఏవి లేకుండా చక్కగా కలుపుకోవాలి. అంటే మనం తీసుకున్న రవ్వ అనేది ఉండకట్టకుండా ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉండలు కట్టిందంటే ఇది పిండి అనేది ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా ఒక చేత్తో వేసుకుంటూ మరో చేత్తో ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇలా వేసుకుని 15 నుంచి 16 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో కానీ మీ వీలుని బట్టి హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని దగ్గరుండి బాగా చక్కగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడే అడుగు పట్టకుండా బాగా చక్కగా ఇది ఉడుకుతుంది మనం తీసుకున్న మిశ్రమం అనేది. ఇలా కలుపుకుంటూనే దగ్గరుండి నేను ఉడికించుకున్నాను ఫ్రెండ్స్. 16 నిమిషాల తర్వాత ఇది ఏ విధంగా వచ్చిందో చూస్తున్నారు కదా. ఇలా చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే మరి కాస్త చిక్కబడుతుంది ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి తగ్గట్లుగా ముందుగానే ఉప్పుని యాడ్ చేసుకున్నాం కదా. ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని అలాగే వాముని కూడా ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని.
ఇలా బాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పూర్తిగా చల్లారాక వడియాలు అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. పిండి కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా, ఇలా వచ్చేలాగా ఉడికించుకుంటేనే మన వడియాలు అనేవి చక్కటి రుచితో బాగా పొంగుతూ వస్తాయి ఫ్రెండ్స్. ఇలా వచ్చేలాగా ఓపికగా దగ్గరుండి బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఉడికించుకున్న దానిపైన మూత పెట్టుకుని పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకుని అప్పుడు మన వడియాలు అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను తీసుకున్న మిశ్రమం అనేది కాస్త చల్లారింది ఫ్రెండ్స్, అంటే పూర్తిగా చల్లారలేదు, కాస్త వేడిగానే ఉంది ఫ్రెండ్స్. ఇంకా కూడా ఈ విధంగా ఒక చిన్న బౌల్లోకి మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని పక్కన పెట్టుకుని అప్పుడు వడియాలను పెట్టుకుందాం కాస్త చల్లారాక. ఇప్పుడు మన వడియాలు పెట్టుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ని తీసుకొని బాగా తడుపుకొని దాన్ని 2 భాగాలుగా ఈ విధంగా, అంటే 2 పొరలుగా వేసుకోవాలి. వేసుకుని ఈ విధంగా చిన్న స్పూన్తో ఈ విధంగా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టుకోవాలి. పిండి కాస్త వేడిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా స్పూన్తో పెట్టాను ఫ్రెండ్స్. పిండి చల్లారితే మీరు చేత్తో కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకున్న వడియాలని నేను ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీకు ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో కూడా 2 డేస్ వరకు ఆరబెట్టుకోవచ్చు. ఇలా ఆరబెట్టుకున్న దాన్ని 4 గంటలు ఆరిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. పూర్తిగా నేను 2 డేస్ ఆరబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఆరిపోయాయో కదా. ఇలా ఆరిన వడియాలను మనం వేయించుకుందాం. ఇప్పుడు వేయించి కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయి అనేవి. ఇలా మనం ఎంత చక్కగా ఎండబెట్టుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. పప్పు, చారు, రసంలోకి దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ ఏవి లేనప్పుడు వీటిని స్నాక్గా కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చు. ఇందులో మనం వాము అన్నీ వాడాం కదా, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ విధంగా వేయించి తీసుకుంటే మన టేస్టీ వడియాలు అనేవి రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వేయించుకుంటే ఎంత క్రిస్పీగా ఎంత చక్కగా వచ్చాయో కదా మన వడియాలు అనేవి. మీకు కూడా మా ఈ బియ్యం వడియాల రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఈ వడియాల టేస్ట్ డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.